అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే వెనిజులా దేశ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ట్రంప్ అందులోని ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. వికీపీడియా పేజీని పోలినట్లుగా ఉన్న ఆ ఎడిటెడ్ ఫోటోలో డొనాల్డ్ ట్రంప్ ఫోటో కింద వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లుగా ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. వెనిజులాపై అటాక్ తర్వాత అమెరికాయే అక్కడ ప్రభుత్వం నడిపిస్తుందని ముందుగా చెప్పిన ట్రంప్ తర్వాత వెనక్కి తగ్గి ఇప్పుడు మళ్లీ ఇలా షాక్ ఇవ్వడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అయితే సడన్ గా తన ప్లాన్ ను ట్రంప్ మార్చడం వెనుక క్యూబా రాజకీయమే ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలా ఉంటే నిజంగానే ట్రంప్ టార్గెట్ వెనిజులాలో ఉన్న చమురేనా? వెనిజులా అధ్యక్షుడిని బందీని చేయడం ద్వారా ట్రంప్ చైనాకు దెబ్బ కొట్టాలన్న తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారా? వెనిజులాపై పెత్తనంతో చమురు రంగంలో కూడా అగ్రరాజ్యం ఆధిపత్యం చెలాయించబోతుందా అంటే నిపుణులు అంచనాలు అవుననే అంటున్నారు. ఇక జనవరి 3న వెనిజులాపై అమెరికా సైన్యం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురో అతని భార్యను అదుపులోకి తీసుకుని బందీలను చేసింది. అక్కడి నుంచి వారిని వాషింగ్టన్ కు తరలించింది. ఈ సైనిక చర్య తర్వాత వెనిజులాలో అంతా సర్దుకునేంత వరకు తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న డెల్సీ రెడ్రిగ్జో యాక్టింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె తనకు నచ్చినట్లుగా వ్యవహరించాలని లేదంటే మదురో కంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లో ట్రంప్ హెచ్చరించారు. ఈలోగా వెనిజులాకు జనవరి నుంచి తానే యాక్టింగ్ ప్రెసిడెంట్ నని ట్రంప్ ఇలా పోస్టు ద్వారా వెల్లడించడం దుమారాన్ని రేపుతోంది. అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ పోస్టు రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే మదురో అరెస్ట్ నుంచి కూడా ఇదంతా ట్రంప్ వెనిజులాలో ఉన్న అపారమైన చమురు సంపద కోసమే చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వాదన నిజమన్నట్లుగానే ఇప్పటికే ట్రంప్ వెనిజులా చమురు నిల్వలపై కీలక నిర్ణయాలు తీసుకుని నెమ్మదిగా పావులు కదుపుతున్నారు. వెనిజులా నుంచి సుమారు 50 మిలియన్ బ్యారెళ్ల నాణ్యమైన ముడి చమురును సేకరించి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విక్రయం ద్వారా వచ్చే నిధులను అమెరికా వెనిజులా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిస్తామని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేస్తూ వెనిజులాలో ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక యంత్రాంగం ఈ చమురును అమెరికాకు అప్పగించేందుకు ప్రకటించారని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం వెనిజులాలో లక్షలాది బ్యారెళ్ల చమురు ట్యాంకర్లలో భారీ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ చమురును ఎగుమతి చేయకుండా ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజా ప్రణాళికను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. స్టోరేజ్ షిప్పుల ద్వారా ఈ చమురును నేరుగా అమెరికా అన్లోడింగ్ డాక్స్ కు తరలిస్తామని ట్రంప్ వెల్లడించారు. అయితే అమెరికా డిమాండ్లకు లొంగకపోతే మరిన్ని సైనిక చర్యలు తప్పవన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ముదురోను అరెస్ట్ చేయడానికి అమెరికా దళాలు నిర్వహించిన మెరుపు దాడిలో కనీసం 24 మంది వెనిజులా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వెనిజులా ఉన్నతాధికారులు అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మదురో అరెస్ట్ ను కిడ్నాప్ గా అభివర్ణించిన వారు దేశంలోని అపారమైన చమురు సంపదను దోచుకునేందుకే అమెరికా ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. వెనిజులాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా తన తదుపరి చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎక్సాన్, షెవ్రాన్, కోనోకో ఫిలిప్స్ వంటి ప్రముఖ చమురు కంపెనీల ప్రతినిధులతో ట్రంప్ వైట్ హౌస్ లో భేటీ వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సుమారు 1.5% మేర తగ్గింది. మరోవైపు వెనిజులా మీద పూర్తి పట్టు సాధించాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మీద ఆధారపడిన ఇతర దేశాలను టార్గెట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకున్న క్యూబాను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక సంవత్సరాలుగా ఆ దేశం డబ్బు, చమురు కోసం వెనిజులాపై ఆధారపడి బతికిందని ఆరోపించారు. ఇకపై ఆ దేశానికి ఎలాంటి చమురు గాని డబ్బు గాని వెళ్లవని, పరిస్థితి చేయి దాటిపోకముందే ఒక ఒప్పందాన్ని చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. వెనిజులాకు ఇకపై గూండాలు, దోపిడీదారుల రక్షణ అవసరం లేదని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం వారికి అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా అధ్యక్షుడు అవుతారంటూ ఓ నెటిజన్ పెట్టిన
వీటిపై స్పందించారు. ఇది వినడానికి బాగుందంటూ కామెంట్ చేశారు. అయితే క్యూబా చమురు అవసరాల్లో దాదాపు 30% వెనుజులానే సరఫరా చేస్తుంది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న క్యూబా విద్యుత్ వ్యవస్థ, ఇంధన సరఫరాలకు తాజా పరిణామాలు పెద్ద దెబ్బగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వెనుజులాపై ట్రంప్ ఆధిపత్యం చమురుకే అన్నది స్పష్టమవుతుంటే ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలన్నట్లుగా ట్రంప్ చేసిన దానికి పెద్ద చమురు యుద్ధమే స్టార్ట్ అయింది. వెనుజులా నుంచి చమురు పొందుతున్న దేశాలన్నీ చిక్కుల్లో పడ్డాయి.